తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వెంకటేశ్వరుని దివ్య సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా వెలసిల్లుతోంది. మరి తిరుమల తిరుపతిలో గోవిందరాజస్వామిని వెంకటేశ్వర స్వామికి అన్న అని ఎందుకంటారు? ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో కోనేటు గట్టున గోవిందరాజస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న గోవిందరాజస్వామి తిరుమల వెంకటేశ్వర స్వామికి అన్నగా చెబుతారు. స్థల పురాణం ప్రకారం తన తమ్ముడైన శ్రీనివాసుడికి వివాహానికి కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయిన గోవిందరాజస్వామి వారు దిగువ తిరుపతికి వచ్చి ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారట. అందుకే ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం కుంచాన్నే తలగడగా చేసుకుని నిద్రిస్తున్నట్లుగా భక్తులకి దర్శనమిస్తుంటుంది. తిరుపతిలో తప్పక దర్శించవలసిన ఆలయాలలో గోవిందరాజస్వామి ఆలయం కూడా ఒకటి. ఇక తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలాగే ఈ ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్ధతిని పాటిస్తారు. ఇంకా ఈ ఆలయానికి 2 గోపురాలుండగా గర్భగుడిలోని గోవిందరాజస్వామి వారు శేషసాయి ఆదిశేషునిపై పడుకుని ఉన్నట్లుగా శంకుచక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై దర్శనమిస్తుండగా శ్రీ పార్థసారథి, శ్రీ రుక్మిణి, శ్రీ సత్యభామలు ప్రధాన దేవతలుగా పూజలను అందుకుంటున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం కృతిక నక్షత్ర సమయంలో శ్రీనివాసుడు తన అన్న కోసం తిరుమల నుండి మంచి నూనె, తమలపాకులు పంపిస్తాడు. ఈ ఆలయం పక్కనే ఆలయ వాస్తు మ్యూజియం ఉంది. ఇక్కడ ఉన్న మూల విగ్రహం మట్టితో చేసింది కావున ఎటువంటి అభిషేకాలు చేయకపోవడం విశేషం. ఈ విధంగా శ్రీనివాసుడి అన్నగా చెప్పే గోవిందరాజస్వామి ఆలయంలో వైకాస మాసంలో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.